హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఆనియన్ బోండా రెసిపీని హోటల్ స్టైల్లో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండేలాగా చూపించబోతున్నాను. సాయంత్రం పూట అండ్ చక్కగా టీ టైమ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దల నుంచి చిన్న పిల్లలతో సహా చాలా టేస్టీగా ఇష్టంగా తినే రెసిపీ కూడా. చాలా మనకి ఈ రెసిపీ తొందరగా అయిపోతుందండి. ముందుగా ఎలానే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక బంగాళదుంపల్ని కట్ చేసుకొని ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. ఆ తర్వాత అరకప్పు పెరుగు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. బియ్యపిండి అరకప్పు, అలాగే మైదా ఒక కప్పు వరకు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేత్తో మరొకసారి బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను అందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా వేసుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయలు అయితే 2 సరిపోతాయి. నేను పెద్దది ఒకటి వేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ అంతా అల్లం పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, చిరుగుడు బేకింగ్ సోడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటున్నానండి. ఇలా బాగా నేను పిండిని బీట్ చేసుకునేలాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత పిండి చూడండి, మీకు ఒకసారి చూపిస్తున్నాను కదా. మీకు ఒకవేళ జారుగా అనిపిస్తే కొంచెము మైదా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఇలా బోండాల్లాగా వేసుకుంటున్నాను. వేసుకునేటప్పుడు బోండాల్ని కొంచెం చేతిని తడుపుకొని వేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి బోండాలు. మీడియం ఫ్లేమ్ మీద మంట పెట్టుకొని ఇలా బోండాలను చక్కగా ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నిటినీ ఇలా వేసేసుకున్నాను కదా. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకుంటానండి. ఇందులో పొటాటోని యాడ్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటాయండి బోండా అనేది. ఇప్పుడు నేను అటు ఇటు తిప్పుకుంటూ బోండాలను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, కలర్ అనేది మనకి గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా. మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఏదైనా టమాటో చట్నీతో కానీ, కోకోనట్ చట్నీతో కానీ, గ్రౌండ్నట్ చట్నీ కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా కనుక మనము తిన్నట్టయితే బోండా అనేది సూపర్గా ఉంటుంది. మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఆనియన్ బోండా చాలా మనకి తేలిగ్గా అయిపోయింది కదా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. స్వీట్గా మనము ఉల్లిపాయ ముక్కలతో కూడా నేను చక్కగా నంచుకొని చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ అనేది మీరు ట్రై చేస్తారు కదా. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కేదార్స్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపాన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేనండి, మరికొన్ని వీడియోస్లో కలుద్దాం.